నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణ. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న రష్యన్ భక్తులు. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. నాయుడుపేటలో జరిగిన అన్నదాత సుఖీభవ 2వ విడత కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్థానిక సుస్థిరాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ గ్రామ పరిశుభ్రతను ప్రతి పౌరుడి బాధ్యతగా, పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేందుకు సిబ్బంది, ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ట్రైనింగ్ కోఆర్డినేటర్ చిన్నయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధిగా వ్యవహరించాలన్నారు. పరిశుభ్రత, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనుల్లో తప్పు చేసిన వ్యక్తులకే మొగ్గు చూపి సిఫార్సులు చేసి అధికారులను అడ్డుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ విజయమ్మ, సిబ్బంది హాజరయ్యారు. ఏ విధంగా మనం పచ్చదనంగా ఏ విధంగా ఉంటే గ్రీన్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది, క్లీన్ ఉంటే గ్రీన్, గ్రీన్ ఉంటే క్లీన్, అంటే క్లీన్ ఉంటేనే గ్రీన్ ఉంటుంది అనే ఉద్దేశం గురించి సార్ చిన్నయ్య గారు చెప్తారు. శ్రద్ధగా గౌరవ ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులకి, గ్రామ సర్పంచ్లకి, గ్రామ పంచాయతీ కార్యదర్శులకి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన టైటిల్లో ఉన్నటువంటి ఒకసారి క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, దానిపైనే స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. అంతకుముందు మనం సమ్మిళిత అభివృద్ధి అని చదువుకున్నాము. ఆ సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాలు పనిచేసినాయి. ఇప్పుడు ఆ టాస్క్ ఏమో సమ్మిళిత వృద్ధి నుంచి సుస్థిర అభివృద్ధికి వెళ్ళింది. మనం సాధించే అభివృద్ధి అనేది అది సుస్థిరంగా భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతూ ఉండాలని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ టైటిల్ని నిర్ణయించడం జరిగింది. అందులో చూడండి, క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అన్నారు. క్లీన్ ఈ రోజుల్లో ఎవరైనా ఎక్కువగా ఏదైనా అంశం మీద డబ్బు పెట్టుకున్నారంటే అది మెయిన్గా ఆరోగ్యం మీదే. సురేష్ గారికి, చిన్నయ్య గారికి, ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా మన గౌరవ సర్పంచులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ప్రధానంగా మనం గ్రామంలో మనం క్లీన్గా ఉంటే మనం క్లీన్గా ఉంటాం. అంటే పచ్చదనం, పరిశుభ్రత అనేది ఎక్కడైనా ఉంటుంది. ఆ పరిశుభ్రత మనం కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఇది విస్తరించాలనే ఉద్దేశంతో ప్రతి మండలానికి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి, ఆ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వీళ్ళకి శిక్షణ ఇచ్చి టీం కింద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి టీఓటీలు, ఎంఓటీలు అందరూ ఇక్కడ ఉన్నారు. నేను కూడా శిక్షణ పొందినవాడిని. ప్రధాన ఉద్దేశం అంటే మనకి షెడ్స్ ఉన్నాయి, జాబ్ షెడ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆర్డర్స్ ఉన్నాయి. ఏ విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కింద ఒక గ్రామ పంచాయతీ, బెస్ట్ గ్రామ పంచాయతీ ఎంపిక చేయవలసింది కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దాని ముఖ్య ఉద్దేశాలు మన స్లైడ్స్ ద్వారా మన అరవింద్ చూపిస్తాడు. దాన్ని చూసి దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ ఆచరించి 10 మంది కాదు 100 మందికి చెప్పి గ్రామంలో, అంటే 100 మంది మన మాటిన పచ్చదనానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మనకు 17 గోల్స్. వీటిల్లో ఈరోజు మనం తీసుకునే క్లాస్ ఏంటంటే థీమ్ 5 అంటే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, పరిశుభ్రత మరియు పరిశుభ్రమైన మరియు స్వచ్ఛమైన గ్రామము, క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్. ఈరోజు మనము పరిశుభ్రమైనటువంటి గ్రామాన్ని మనం నిర్మించుకోవాలంటే ఏం చేయాలి? మనము రోడ్లు శుభ్రపరచుకోవడం, వీధుల్లో మన గ్రామ పంచాయతీలు అయితే వీధుల్లో పేడదెబ్బలు ఎక్కువగా ఉంటాయండి. రోడ్డు పక్కనే బస్సులు కట్టేస్తుంటారు. వాటి వల్ల వాటి మలమూత్ర విసర్జన చేయడం ద్వారా రోడ్లన్నీ చాలా గట్టిగా ఉంటాయి.
కాబట్టి మనం మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే వీధిలో పేడదెబ్బలు లేకుండా చూసుకోవాలి. చెత్త చెదారం ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. అక్కడక్కడ డంపింగ్ యార్డులు ఉంటాయి, స్మాల్ డంపింగ్ యార్డు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. మనము అదేవిధంగా మనకు గ్రామాల్లో షాపులు ఉంటాయండి. ఆ షాపులో ఏంటంటే వాళ్ళు అమ్ముతా ఉంటారు. వాళ్ళు కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ వాటర్ బాక్స్ కానీ ఇంకా స్నాక్స్ అన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు తినేసి రోడ్లు అక్కడే పడేసి చెప్తుంటారు. ఉండదు. కాబట్టి మనం శుభ్రంగా ఉండడమే కాకుండా మన విలేజ్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఈ లక్ష్యంలో చెప్పడం జరిగింది. ఈ కలరా కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి చాలా సామూహికంగా వచ్చే వ్యాధులన్నీ ఆ ఊరి పరిసరాలు కానీ మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కానీ శుభ్రంగా ఉండడం వల్లే, శుభ్రంగా లేకపోవడం వల్లే వస్తున్నాయి. కాబట్టి మనం అందరము మన పరిసరాలని మన విలేజ్ని శుభ్రంగా ఉంచుకుందాం. అదేవిధంగా దాంట్లో రెండో అంశమైన గ్రీన్ విలేజ్. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము, అకాల వర్షాలు వస్తున్నాయి, ఎండలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న పచ్చదనాన్ని మన చేతులారా నాశనం చేసుకోవడమే. ఇందులో భాగంగానే ఈ గ్రీన్ విలేజ్ అని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మన ఇళ్లలో, మన పరిసరాలలో, మన విలేజ్లో సాధ్యమైనంత మొక్కలు పెంచి మన ఊరిని మురుగునీరు ఎక్కువగా ఉండకుండా మనం క్లీన్గా ఉంచుకోవాలి. ఎక్కువ ఏంటంటే కొంచెం మనకు గ్రామాల్లో ఇంట్లో వాడుతున్న వాటర్ ఏంటంటే ఫ్రీగా మనకు బయటకు వెళ్ళవు. అక్కడక్కడ వాటర్ మాగిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా కాలువ నీట్గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనం SWPC చూడండి, ఇక్కడ మనం అవన్నీ చెప్పుకుంటూ వెళ్దాము. సెక్షన్ ద్వారా చెప్పుకునే అంశాలు ఏంటంటే తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు స్త్రీశక్తి భవనంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొదటి రోజు శిక్షణలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచులు హాజరయ్యారు. టీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ జనార్దన్, జూనియర్ అసిస్టెంట్ సురేష్, కార్యదర్శి జనార్దన్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. మనకి టీమ్ 5 అనేది క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, మన గ్రామ పంచాయతీ ఎలాంటి క్లీన్గా ఉండాలా, అదేవిధంగా పచ్చదనంగా ఉండాలనే దాని మీద మాకు మొన్న రోజు జిల్లా పరిషత్లో ఒకరోజు ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అది మీకు ఇక్కడ సర్పంచ్ గారికి, సర్పంచులకి, మన స్టాఫ్కి దాని అంశాలు మీకు వారిగా ట్రైనింగ్ ఉపయోగించినట్టు ఒకటి తెలియజేస్తారు. కాబట్టి అందరూ దాన్ని ఫాలో అయ్యి మన గ్రామాలని, మన పరిసరాలని, మన వీధుల్ని పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిందిగా సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, పొదుపు సంఘాలు. తర్వాత ఎల్లుండు 21వ తేదీ గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డు, మళ్ళీ పొదుపు సంఘాలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు వీళ్ళకి SWPC జలసీలో పెడుతుంది. వీళ్ళందరినీ కూడా ఆ రోజు పార్టిసిపెంట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఉదయం 6 గంటలకి షెడ్ దగ్గరికి రావాలి. షెడ్ దగ్గరికి వస్తే అక్కడ రిక్షాలు కానీ పనులు ఏదైతే ఉంటాయో శానిటేషన్ మెటీరియల్ అన్నీ తీసుకొని ఒక్కొక్క వార్డు వైజ్గా కూడా ఆ పంచాయతీలోకి అందరికీ టీముల వైజ్ పంపించాలి. పంపించిన తర్వాత అక్కడ ఇళ్ళ దగ్గర చెత్త సేకరణ చేయించడం, తర్వాత వాళ్ళకి ఆ తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమాలు అక్కడే ఆ టీము ఫీల్డ్ విజిట్ తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం వాళ్ళకి ఆ రోజు అక్కడే భోజనం ఉంటుంది. మధ్యాహ్నం వాళ్ళ అనుభవాలన్నీ కూడా ఫీల్డ్లో ఆ గ్రామంలో ఎక్కడెక్కడైతే చెత్తలు ఉన్నాయి, ఎలా చేశారు, అవి ఎలా చేస్తే బాగుంటుంది, పక్క పంచాయతీల్లో కానీ పక్క గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా వాటి నివారణ చర్యలు తీసుకుంటారు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాల పట్ల కానీ, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ మంచి కోసం గ్రామ పంచాయతీ నుంచి కానీ, గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కానీ చేసేటువంటి కార్యక్రమాల గురించి కూడా మనం ప్రేరించాల్సి ఉంటుంది. తర్వాత 27వ తేదీ మళ్ళీ ఇక్కడే శ్రీశక్తి భవనంలోనే మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది. ఇదే అంశాలు మీద ఈ కార్యక్రమంలో మళ్ళీ తడి చెత్త, పొడి చెత్త సేకరణలో వాటి రీసైక్లింగ్ ఇవన్నీ కూడా ఇదే సేమ్ టాపిక్స్ మళ్ళీ వాళ్ళందరికీ కూడా పొదుపు సంఘ సభ్యులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు
సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాం. వార్డు మెంబర్లు అనేది కాదు, ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఆ చూసిన వ్యక్తి అయినా చెప్పాలి కదా, పలానా ఇక్కడ ఏంద్రా బాబు మా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళంతా మాకు ఇబ్బందిగా ఉంటుందనే విషయం చెప్పాలి. అలా కాకుండా ఇది నా పని కాదు, ఎవడేస్తే వెళ్ళిపోయి మా వాడే కదా అనుకుంటే ఆ చుట్టుపక్కల ప్రజలకి మళ్ళీ ఏదైనా ఆరోగ్య సంబంధమైనటువంటి రావడం, దానివల్ల మళ్ళీ సర్పంచ్, సెక్రటరీ అక్కడ ఉన్న మళ్ళీ హెల్త్ సిబ్బంది అందరూ వచ్చి మళ్ళీ అక్కడ క్యాంపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాకముందే ప్రికాషన్. మనకైతే ఇక్కడ చిన్న పంచాయతీలు కాబట్టి పంచాయతీల్లో మాత్రమే అవసరం. ఇక్కడ చూడండి, మనకి చెత్త ప్రదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెత్త అంతా హౌస్ హోల్డ్స్ ఇళ్ళ దగ్గర నుంచి తడి చెత్త, పొడి చెత్త వస్తుంది. ఇంకా ఇంకో చెత్త కూడా ఉంది. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త ఏంటి? కుళ్ళిపోయేదానంతా కూడా తడి చెత్త అంటారు. కుళ్ళన్నటువంటిది పొడి చెత్త ఉంటుంది. ఇదంతా డ్రై మెటీరియల్ ఉంటున్నాను, పేపర్లు, ఏదైనా ప్లాస్టిక్, ఇరిగిపోయిన బెంచీలు, ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఇవి కుళ్ళిపోవు, మనం వాటిని రీసేల్ చేసుకోవాల్సిందే. భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనిత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణ కొనియాడారు. ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అన్నారు. ఆమె దేశం కోసం ప్రజల సౌకర్యార్థం 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారన్నారు. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. గరీబ్ హటావో అను నినాదంతో ముందుకు వెళ్లారన్నారు. దేశ రక్షణ కోసం అణు భద్రతను తీసుకువచ్చిన ఆమె ధీర వనిత అన్నారు. దేశం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని కొనియాడారు. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క 108వ జన్మదిన వేడుకలను మా కాంగ్రెస్ కార్యకర్తలతో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ప్రపంచ లీడర్స్లో అగ్రస్థానంలో నిలబడే ఒక లీడర్, ఒక స్త్రీమూర్తిగా, భారతదేశంలో పుట్టిన ఒక ఆడ మనిషిగా, ఒక స్త్రీగా ఆమె ధైర్య సాహసాలు మనందరమే చిన్నప్పుడు చూసాం. ఆ ధైర్య సాహసాలు వేరే ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ ఉండవు. అటువంటి ధైర్య సాహసాలైన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. ఆమె పుట్టి 108 సంవత్సరాలు అయిపోయింది. ఆ యొక్క కుటుంబము సాహసాలకి, త్యాగాలకి మారుపేరు. ఆమె కూడా ఒక తీవ్రవాద కూటాలకి బలైపోయిన ఉక్కు మహిళ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, నెహ్రూ తర్వాత కానీ, తర్వాత పరిస్థితుల్లో కానీ, ఆ యొక్క మంచి కఠినమైన పరిస్థితుల్లో ఫేస్ చేసి తనకు తనే బలైపోయిన మహిళ, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె యొక్క పార్టీలో మేముండడము నాకు నిజంగా గర్వకారణం. కాంగ్రెస్ యొక్క ఔన్నిత్యాన్ని, దాని గొప్పతనాన్ని చాటి చెప్పిన నాయకుల్లో అగ్రస్థానంలో ఉన్న నాయకురాలు మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె 108వ జన్మదిన వేడుకలు మేము జరుపుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరూ గర్వపడుతున్నాం. ఇందిరాగాంధీ యొక్క అడుగుజాడల్లో మేము నడవాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న, భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఆమె యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించాలి. ఆమె అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎవరికి తల వంచకుండా తనదైన శైలిలో తన జీవితాన్ని సాగించుకోవాలి. దేశం కోసము నడువులు బిగించుకోవాలి, తన కోసము నడువులు బిగించాలి, ఫైట్ చేయాలి అని శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనకు చెప్పిన ఆ జీవితం మనకు అర్థమవుతుంది. ఆమె అడుగుజాడుల్లో మేము నడుస్తున్నాం, ఇంకా నడవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క శుభ సందర్భంగా, జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే గూడూరు ప్రజలకు కూడా ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోమని, మీ అందరి ప్రతి ఇంట్లో కూడా ఇందిరాగాంధీ స్మరణ చేసుకోమని అందరూ కూడా విన్నవించుకుంటూ జై హింద్, జై భారత్. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయానికి రష్యాకు చెందిన సుమారు 40 మంది భక్తులు
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దేవస్థానం యొక్క విశిష్టతను తమ భాషలో తెలియజేస్తూ భక్తి భావాలను వివరించారు. My name is Katerina Klush and I live in Switzerland and I'm Vaishnava. I came here with an organized tour to visit Hindu religious important places like Venkateshwara and this place, and organized by Natalia Savic, and we belong to Bhakti Marga organization, and we are very pleased to stay here, to be welcomed by Hindus, by your people. We are so warm welcomed everywhere, and we are so blessed to be in such beautiful places, to visit all goddess, all murtis, and we are treated so well here. Your food is so good and your nature is very beautiful. Thank you. Hello everybody, my name is Manorama and I'm devotee, I'm a Vaishnava, Bhakti Marga, Paramahamsa Shri Swami Vishwananda, we are his devotee. And we are really extremely impressed how welcome everybody here, how beautiful the temple, how everybody give us the space to see, to get the darshan, to get the darshan of the Lord. How everybody is sweet, kind. You are amazing people and you are so lucky that you live here. You have the chance to see the Lord every day, and we are also very lucky because yesterday we got the darshan of Venkateshwara, Balaji, and today we came to Lord Shiva to pay our obeisances and to say thank you for everything. Thank you. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన అన్నదాత సుఖీభవ 2వ విడత కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ, సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రైతుల పట్ల, వ్యవసాయం పట్ల శ్రద్ధ చూపే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వారికి అండగా నిలబడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటారని, మొదటి విడతలో 7,000 రూపాయలు రైతులకు అందజేసిన తెలుగుదేశం ప్రభుత్వం నేడు రోజు 2 విడతల్లో కూడా రైతులకు 7,000 రూపాయలను వారి ఖాతాలో వేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ
యూరియా రైతులందరికీ అందుబాటులో ఉందని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియాను అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచిందని, రైతులు వారికి అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ కార్యాలయాల్లో యూరియాను తీసుకోవాల్సిందిగా ఆయన తెలియజేశారు. అలాగే అన్నదాత సుఖీభావ కావచ్చు, అన్ని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో సూపర్ 6 అని అనౌన్స్ చేశారో ప్రచారంలో, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చి ఈ రోజు అన్నదాత సుఖీభావ కింద ఆగస్టు 2వ తారీఖున మనకు మొదటి విడత అందరి ఖాతాలో కూడా జమ చేయడమైంది. ఈ రోజు రెండో విడతగా మళ్ళీ 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ రోజు ఇంతమంది రైతుల్ని ఇక్కడ చూడడం, ఈ రోజు రైతులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇది లేదు, గొడవ చేద్దాం, ఆందోళన చెందాం, ఇట్లాంటి అవసరమే లేదు. ప్రతి ఒక్క రైతుకి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 3 బస్తాల లెక్కన యూరియా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూసుకోవాలి, కొన్ని జిల్లాల్లో యూరియా లేదు, అసలు సప్లై లేదని ఊరికనే లేనిపోని అన్ని రైతులకు చెప్పి వాళ్ళని కలవరు పెట్టి ఆందోళన పెట్టించి, తీరా చూస్తే అక్కడ ఉన్న రైతు సేవా కేంద్రాల నుండి యూరియా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 3 బస్తాలు ఇస్తాం. అట్లా అని మీరు మళ్ళీ రాదేమో, ముందుగానే నా 5 ఎకరాలకి ఒక 20-30 బస్తాలు పక్కన తీసుకుంటా, అట్లా వద్దా. దయచేసి మీకు కావాల్సిన యూరియా ముందు ఏదైతే నాట్లు వేస్తారో అప్పుడు ఇస్తాము, తర్వాత 30 రోజుల తర్వాత ఒకసారి మీరు వేస్తారు అప్పుడు ఇస్తాము, మళ్ళీ కోతకు వచ్చే కొన్ని వారం 10 రోజుల ముందు మామూలుగా యూరియా వేస్తుంటారు, అప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కనుక ఎవ్వరు కూడా రైతులు ఆందోళన పొందాల్సిన అవసరమే లేదు. ఇక్కడే కాదు, నాయుడుపేటలోనే కాదు, జిల్లా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకోటి మీరు చూసుకుంటే రైతులందరికీ కూడా ఈ రోజు కింద మీరు చూసారు డ్రోన్లు, ఆ డ్రోన్ ఆపరేటర్తో మాట్లాడడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలో ఘనంగా జరిగిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణ. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న రష్యన్ భక్తులు. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. నాయుడుపేటలో జరిగిన అన్నదాత సుఖీభవ 2వ విడత కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీఎన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.